ఎలా ఉంది డుంబు? ఆ? నచ్చిందా? ఏంటది? దోశయా? అవునా? సరే, అక్క తినిపిస్తుందంట, చూడు. తినండి, నేను ఇంకోటి వేసుకుంటాను. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం మన కిచెన్లో హెల్తీగా రాగి పిండితో రాగి రొట్టెనైతే చేయబోతున్నాము. అందుకు ముందుగా మనం ఒక బౌల్లో కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ అండి. అదేంటంటే మిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు, జీలకర్ర, అది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఇక్కడ నేను మెజర్మెంట్ ఇవైతే నాకు 8 రోటీలు అవుతాయండి, మీడియం సైజు. మీరు ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకుంటే ఒక ఉల్లిపాయ, ఒక మిర్చి, కరివేపాకు, టేస్ట్కి తగ్గట్టు జీలకర్ర అలా వేసుకొని ఇలా బౌల్లో తీసుకొని పిండిని ఇలా అయితే తీసుకోండి. ఇక్కడ నాకు ఈ పిండికి వచ్చేసి మీడియం సైజు 8 రోటీలు అయితే వస్తాయండి. ఇందులో చూడండి, ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుంది, చూసి వేసుకోండి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగానే ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఆనియన్తో అది కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి వేసుకున్నాం కదా. సో ముందుగా అదైతే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెము మనము రొట్టెలు ఒత్తుకునే విధంగా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందే వాటర్ పోసారంటే జారుగా అయిపోతుంది, మనం ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి. ముందు అది చక్కగా అదంతా వాటర్ పీల్చుకునే విధంగా కలుపుకొని తర్వాత నిదానంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి ఈ రాగి పిండి అనేది ఎలా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ మనం చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా రావాలండి, సాఫ్ట్గా పిండి అనేది. చూస్తున్నారు కదా వాటర్, నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని మీకు చూపిస్తున్నానండి, వాటర్ యాడ్ చేసింది లేదు. సో అందుకే క్లిప్ కనిపించలేదు. ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇంత స్మూత్గా రావాలి అన్నమాట పిండి అనేది. కన్సిస్టెన్సీ చూడండి, బాగా గమనించండి. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మొదటగా అంటే కొంచెం పిండిని తీసుకొని ట్రై చేయండి, వస్తుంది. మనం ఇంకా ఇప్పుడు రొట్టెలు ఒత్తుకోవడానికి ఏదైనా క్లాత్ ఇంట్లో వైట్ కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ ఏదైనా తీసుకొని కాటన్ క్లాత్ తడుపుకోవాలండి. కాటన్ క్లాత్ చేతులకి తడి కానీ గీని కానీ రాసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి రొట్టె అనేది మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ ఒత్తుకోకూడదు, మీడియంగా అలా ప్రెస్ చేసుకోవాలండి. ముందు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చిన్నగానే చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కొంచెం రాగి పిండితో కష్టంగా ఉంటుంది. అయినా ఏం పర్వాలేదండి, ట్రై చేయండి, వస్తుంది. అందుకోసం తర్వాత నేనైతే ఇక్కడ పుట్నాలతో అయితే చట్నీ చేశాను, చూసారు కదా, ఎండుమిర్చిని యాడ్ చేశాను. ఈ చట్నీ దీనికి కాంబినేషన్ బాగుంటుందండి, ఏ చట్నీ అయినా. ఇంకా రోటి పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఫస్టే వాటర్ వేయొద్దు, చక్కగా అలా పౌడర్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మనకి ఒక 5 to 10 మినిట్స్ అలా మనము పక్కన పెట్టాం కదండి, సో అప్పుడు కూడా అవి ఆరకుండా అలా ఉందంటే మనకి మిక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇక్కడ ఐరన్ చూసారు కదా, తవా మనకి పూర్వం పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఇంట్లో ఏదో ఒక వంటకం తప్పనిసరిగా ఐరన్ బాండీ కానీ ఇలా వాటిల్లో చేసినది తినాలంట, అప్పుడే మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందని చెప్తూ ఉంటారు. మీకు ఇక్కడ టిప్ లాగా చెప్తున్నానండి, ఏదో ఒక వంట కానీ కర్రీ కానీ ఐరన్ కడాయి కానీ ఇలా వాడుకోండి, యూస్ చేసుకోండి. సో ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఐరన్ వాడడం వల్ల ఐరన్తో పాటు స్టీమ్ అనేది కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ రోటీని ఎలా కాల్చుకోవాలి అంటే మనకి స్టీమ్ అనేది చాలా మీడియంలో ఉండాలండి, ఎందుకంటే అది కొంచెం మందంగా ఉంటుంది కదా, కాలడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు కనీసం వీక్ డేస్లో అయినా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి, ఎదిగే పిల్లలకి కాల్షియం అనేది అందరికీ అవసరమే, ఇంకా ఎదిగే వాళ్ళకి ఇంకా ఎక్కువ పడుతుంది. సో పిల్లలకి ఆ పౌడరు ఈ పౌడరు అని కాకుండా ఇలా ఇంట్లో అప్పుడప్పుడైనా ఒకసారైనా ఇలా ట్రై చేయండి. చాలామంది రాగి ముద్దలు, జావలు ట్రై చేస్తూ ఉంటారు, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఇంకా మనకి ఆప్షనల్ ఏంటంటే మునగాకు, ఇంకా ఇవి ఉంటాయి కదండి,
క్యారెట్ అలా తురుము కూడా వేసుకోవచ్చు. పాలకూరను కూడా కొంచెం తరిగి చిన్న చిన్న ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఆనియన్, జీలకర్ర, కరివేపాకుతో మాత్రమే చేశాను. ఇంకొక విషయం అండి, మీరు కాల్చుకునేటప్పుడు మూత కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే అది మంచిగా కుక్ అవ్వడానికి. అలా అయితేనే బాగా చక్కగా లోపల వరకు వెళ్తుంది స్టీమ్ అనేది. సో మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇంతేనండి, ఈ రాగి రొట్టెని చాలా సింపుల్గా ట్రై చేయవచ్చు. కొత్తగా ట్రై చేసేవాళ్ళు మొదట కొంచెం పిండితో ట్రై చేయండి, వస్తుంది. పెద్ద సింపులే, పెద్ద గగనమేమి కాదు ఇది. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొంచెం చూసి తక్కువ పిండితో చేసుకోండి. చూస్తున్నారు కదా, మా పిల్లలైతే ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టైం కాబట్టి మీరు కొంచెము పిండిని తక్కువగా చేసుకొని చేయండి. ఆల్రెడీ ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. నమస్కారం.